శౌర్యము దానశీలము ప్రసాదము ఆత్మజయం బుందేజమున్ ధైర్యము దేవభక్తియును ధర్మము అర్థమున్ కామమున్ బుధాచార్య ముకుంద సేవలను సత్కృతియున్ పరితోషణంబు సద్వీర్యము రక్షణంబున్ పృథివీవర శేఖర రాజచిహ్నముల్ పోతన మహాభాగవతము సప్తమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. నారద మహర్షికి ధర్మరాజుకు రాజచిహ్నముల గురించి విశదీకరించినారు. పద్యభావము: ధైర్యము, శౌర్యము, వీర్యము, ఆత్మనిగ్రహము, అనుగ్రహము, దానశీలము, ధర్మనిష్ట, అర్ధ సంపాదన, తేజము, బుధసేవ, కాంక్ష, ఆచార్యసేవ, అచ్యుతారాధన, సత్కార్యం, సంరక్షణము, సంతోషము ఇవి రాజుల లక్షణాలని వివరించినారు. శౌర్యము దానశీలము ప్రసాదము ఆత్మజయం గుంతేయమున్ ధైర్యము దేవభక్తియు ధర్మము అర్థమున్ కామమున్ బుధాచార్య ముకుంద సేవలున్ సత్కృతియున్ పరితోషణంబు సద్వీర్యము రక్షణంబున్ పృథివీవర శేఖర రాజచిహ్నముల్ శుభం. శౌర్యము దానశీలము ప్రసాదము ఆత్మజయం బుందేజమున్ ధైర్యము దేవభక్తియును ధర్మము అర్థమున్ కామమున్ బుధాచార్య ముకుంద సేవలున్ సత్కృతియున్ బలితోషణంబు సద్వీర్యము రక్షణంబున్ పృథివీవర శేఖర రాజచిహ్నముల్ పోతన మహాభాగవతము సప్తమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. నారద మహర్షి ధర్మరాజునకు రాజచిహ్నములను గురించి విశదీకరించినారు. శుభం.